ఎంత సంతోషంగా ఉందండి. నాకైతే చాలా చాలా సంతోషంగా ఉంది. మరి మీకు సంతోషంగా ఉందా లేదా? అదండి తెలుగు జాతి అంటే అది, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు అంటే అది. మిత్రులారా, మీరందరూ భుజాల మీద వేసుకుని మా కోసం తిరిగి మా కోసం మీరు త్యాగాలు చేసి ఎన్నికలప్పుడు అహర్నిశలు పని చేసి మమ్మల్ని గెలిపించారు. మీ ఆశీస్సులతో బాపట్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఇంతకుముందు కేవలం 4 ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. ఈసారి మీరందరు కలిసి ఏం చేశారు? ఒక ఎంపీ 7 ఎమ్మెల్యేని స్వీప్ చేసి గెలిపించారు. మొత్తం 7 ఎమ్మెల్యేలు గెలిపించారు. అది చేసింది మీరు. మీ ఆశీస్సులతోనే మేము గెలిచాం. మరి వేదిక అందించిన మిగతా పెద్దలు, మన మాజీ మంత్రి వర్యులు ఇక్కడ రకానంద్ బాబు గారు, వేమూరు ఎమ్మెల్యే గారు, ఆ తర్వాత మరి ఫేమస్ అండ్ మరి బాపట్ల ఎమ్మెల్యే గారు నరేంద్ర వర్మ గారు, మరి మన మంత్రి వర్యులు వాళ్ళిద్దరు కలిసి చేసి మనకి భూమి ఈరోజు ఏర్పాటు చేశారు. మన ఆఫీసు ఇక్కడ ఏర్పాటు అవుతుంది. మన నరేంద్ర వర్మ గారు, సంతనూతలపాడు మీకు వచ్చిన విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు, ఇంతకు ముందే మన అనగారి సత్యప్రసాద్ గారు ఇక్కడ వచ్చేసి ఆయన స్వర్ణాంశాలతో ఇక్కడ ఏర్పాటు చేసి వెళ్ళారు. ఈ రోజు వేరే కార్యంలో బిజీగా ఉండి మన బొట్టుపాటి రవికుమార్ గారు అద్దంకి మంత్రి గారు, ఎన్ఎల్టీ మంత్రి గారు రాలేకపోయారు. మన ఆయన తరఫున నేను మీ అందరికీ మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. 2 వాక్యాలు. మరి ఈరోజు సనగల రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఇంత బ్రహ్మాండమైన టీం ఈరోజు ఏర్పాటైంది. వీళ్ళందరినీ చూస్తా ఉంటే చాలా చాలా సంతోషంగా ఉంది. మీకు సంతోషంగా ఉందా? అందరం కలిసి పనిచేద్దాం. మరి వేదికలు ఆరంభించిన అందరూ పెద్దలు, సనగల రాజశేఖర్ బాబు గారు, తర్వాత ఆప్కో చైర్మన్ గారు, డాక్టర్ హేమలత గారు, ఒంగోలు జిల్లా నుంచి విచ్చేసిన గ్రంథాలయ చైర్మన్ గారు సుచరిత గారు, అందరికీ పేరు పేరున, మాజీ ఎమ్మెల్యే గారు గరిటయ్య గారు, జయప్రకాష్ గారు కూర్చోండి దయచేసి, తర్వాత మన ఇప్పుడే ఐ థింక్ శ్రీరామ గోవర్ధన్ రెడ్డి గారికి ఇందుకెళ్ళారు. అందరికీ పేరు పేరున నమస్కారం చెప్పుకుంటూ 2 విషయాలు చెప్తారు. భుజం మీద జెండా వేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి 4 దశాబ్దాలుగా పార్టీని భుజాల మీద వేసుకుని ముందుకు సాగిస్తా ఉన్నారు. మీ వల్లనే మళ్ళీ విజయము మన పార్టీకి వస్తుందంటే కేవలం కార్యకర్తల వల్లనే నేను కృతజ్ఞతాపూర్వకంగా చెప్పుకుంటున్నాను. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి ఎన్నడూ నా భూతో నా భవిష్యత్తు ఎప్పుడూ జరగలేదు ఇంత అభివృద్ధి జరగబోతా ఉంది. ఇప్పుడు రైల్వేస్ లోనే 8,000 కోట్ల రూపాయల నిధులు వస్తున్నాయి మన పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి. ఒక మినిస్ట్రీ, రైల్వే మినిస్ట్రీలో 8,000 కోట్ల రూపాయల నిధులు వచ్చి పెద్ద ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాము. అదే విధంగా నేషనల్ హైవేస్ అంటే రోడ్స్ లో కూడా 6,000 కోట్ల రూపాయల నిధులతో పెద్ద పనులు జరుగుతున్నాయి. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలతో సూర్యలంకలో టూరిజం ప్రాజెక్ట్స్ ఏర్పాటు చేశాయి. నాకు ఏ మాత్రం అనుమానం లేదు, ఈ 2029కి మళ్ళీ ఎన్నికలకు వచ్చేసరికి మనం 30,000 కోట్ల రూపాయల నిధులతోని మన పార్లమెంట్ కి అభివృద్ధి చేస్తాం. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎప్పుడైనా ఈ సంఖ్యలో ఇంతకుముందు గత ప్రభుత్వంలో 300 కోట్లు ఎవరైనా తెచ్చారా పార్లమెంట్? ఇప్పుడు జరుగుతా ఉంది అభివృద్ధి. అందుకే అంటాను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను చాలా గర్వపడుతున్నాను. చంద్రబాబు నాయుడు గారి టీంలో నేను పనిచేస్తున్నాను, ఆయన టీంలో ఎంపీగా ఉన్నాను. మీ ఆశీస్సులతో నేను ఢిల్లీకి వెళ్ళి పనిచేస్తున్నాను కాబట్టి నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఆఖరి మాట ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఎవరి కోసం పుట్టింది? ఎవరి సంక్షేమం కోసం పుట్టింది? ఎవరి అభివృద్ధి కోసం పుట్టింది? ఎవరి సంరక్షణ కోసం పుట్టింది? ఒకటేసారి బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని సభాపూర్వకంగా వినియోగించుకుంటున్నాను. బీసీ ఎస్సీ ఎస్టీలకి సంరక్షణ, అభివృద్ధి, వికాసము ఉండాలి అంటే
కేవలం తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు. మిగతా వాళ్ళు కేవలం మాటలు చెప్తారు, ముక్కలు గిల్లుతారు, ముద్దులు పెడతారు. అదంతా మోసము, మాయాది. అసలైన పని ఎవరు చేయగలుగుతారు? కేవలం నారా చంద్రబాబు నాయుడు గారే చేయగలుగుతారని తెలుపు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ